కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. రాజకీయ వివక్షత చూపకుండా అర్హత ఉన్న అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాము. యనమల దివ్య ఎమ్మెల్యే తుని. రాజకీయ వివక్షత చూపకుండా అర్హత ఉన్న అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు ముఖ్య అతిథిగా పాల్గొన్న యనమల దివ్య ప్రజల నుండి వినతులను స్వీకరించారు. మండలంలో వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకి విన్నవించుకోగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ అల్లిపూడి గ్రామ ప్రజలపై ప్రశంసలు కురిపిస్తూ తన తండ్రి రామకృష్ణుడిని ఆదరించినట్లు తనను ఆదరించారని, అందుకే ఈ గ్రామం అంటే ఎంతో ఇష్టమని, తాండవ నదిపై కాలిబట వంతెనకు బదులుగా పెద్ద వంతెన నిర్మించే బాధ్యత తీసుకుంటానని, ఈ గ్రామంలో 65 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజా దర్బార్లో పెన్షన్లు, హౌసింగ్ సమస్యలపై పెద్ద ఎత్తున అర్జీలు వచ్చాయని, డ్రైనేజీ సమస్యలు, రిటైనింగ్ వాల్ కూడా నిర్మించి తీరుతామని తెలియజేశారు. అనంతరం తుని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు అంకంరెడ్డి బుల్లిబాబు, మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ నెమ్మాది సత్యనారాయణలు మాట్లాడుతూ గ్రామంలో జరిగిన ప్రజా దర్బార్ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజా దర్బార్లో అల్లిపూడి గ్రామ సమస్యలు ఎమ్మెల్యే దివ్య దృష్టికి తీసుకువచ్చామని, సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, అంకంరెడ్డి రమేష్, పోతల సూరిబాబు, పెనుముచ్చు నాగేశ్వరరావు, వెలగ వెంకటకృష్ణారావు, వాసం నాగేశ్వరరావు, సామినేడి కృష్ణార్జున, బైలపూడి శ్రీరామమూర్తి, షేక్ నవాబ్ జానీ, గంటా అమ్మాజీ మరియు అల్లిపూడి గ్రామం నుండి అంకంరెడ్డి గోపి, రత్తాల శ్రీనివాస్, చింతకాయల కొండబాబు, చింతకాయల బుజ్జి, ముప్పిడి జమీలు, చిట్టమూరు జమీలు, దుత్తర్తి అచ్చిరాజు, మారే బొజ్జ తదితరులు పాల్గొన్నారు. పెద్దలకు అలాగే ప్రజలందరికీ కూడా, మా కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు. ఇది అల్లిపూడి రావడం నేను ఇది 3వసారి. ఎప్పుడు వచ్చినా అప్పుడు ఎలక్షన్ ముందు ఘన స్వాగతం పలికారు, ఎప్పుడు వచ్చినా అదే స్వాగతం, ఘన స్వాగతం నాకు పలుకుతూ వస్తున్నారు. నిజంగా మీ రుణం నేను తీర్చుకోలేను. అల్లిపూడి గ్రామం ఎంతో నాకు ఒక మంచి అనుభూతి ఉన్న గ్రామం అల్లిపూడి. నా ఎలక్షన్ కౌంటింగ్ లో కూడా ఫస్ట్ మీ గ్రామం నుంచి మెజార్టీ వచ్చిందంటే ఇంకా వరుసగా మెజార్టీ వస్తూనే ఉంటున్నా అన్నింటిలో కూడా. సో అల్లిపూడికి నేను అంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తాను. అలాగే నేను డోర్ టు డోర్ వచ్చినప్పుడు మీకు ఒక నాన్నగారు హయాంలో మీకు ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు ఎస్సీ కాలనీ 2కి. ఆ బ్రిడ్జ్ చూసినప్పుడు అప్పట్లో ఆ బ్రిడ్జ్ సరిపోయేది, కానీ ఇప్పుడు జనాభా పెరిగి మీకు ఆటోలు పెరిగి వీటన్నిటి మూలాన కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ బ్రిడ్జ్ వెడల్పు ఎలా అయినా చేయించాలని నేను అనుకుంటున్నాను. అది నా హయాంలోనే తప్పకుండా చేయిస్తానని మీకు మాటిస్తున్నాను. అలాగే మీ ఊరికి వచ్చేసి ఎన్ఆర్జీఎస్ ద్వారా 4 ఫేజుల్లో 4 సార్లు మీకు మీ ఊరికే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మీ ఊరికి నేను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను. ఫస్ట్ ఫేజ్ లో మీకు 15 లక్షలు, రెండో ఫేజ్ లో 20 లక్షలు, అలాగే మూడో ఫేజ్ లో 10 లక్షలు, 4వ ఫేజ్ లో 20 లక్షలు. ఇది మొత్తం కలుపుకొని కూడా 65 లక్షలతోటి మీ గ్రామానికి రోడ్లు వేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుస్తుందా రోడ్లు పడుతున్నాయి, కూటమి ప్రభుత్వం రాగానే మాకు రోడ్లు వచ్చినాయి అని తెలుస్తుందా? ఈ రోడ్లన్నీ అయిపోగానే నెక్స్ట్ విషయం మేము డ్రైన్స్ కూడా టేకప్ చేస్తాము. డ్రైన్స్ ఏదైనా కాలువ పనులు ఉంటే కూడా అవి కూడా మేము టేకప్ చేస్తాము ఎన్ఆర్జీఎస్ ద్వారా. అలాగే మీ ఊరికి అన్నదాత సుఖీభావ ద్వారా మీ ఊరు నుంచి 472 రైతులకి మన అన్నదాత సుఖీభావ డబ్బులు పడ్డాయి. అలాగే పెన్షన్లు కూడా మీ ఊర్లో 788 మందికి కూడా పెన్షన్లు రావడం జరుగుతుంది. అలాగే 17 ఆటో డ్రైవర్లకు కూడా మన వాహన మిత్ర డబ్బులు కూడా పడ్డాయి. అలాగే మనకి తల్లికి వందనం మీ ఊరు నుంచి 518 మందికి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. దీన్ని బట్టి మీ అందరికీ తెలుస్తుందా కూటమి ప్రభుత్వం చాలా బాగుంది అని, చాలా మంచి ప్రభుత్వం అని. ఇక్కడ ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, అవునా? సూపర్ 6 సూపర్ హిట్ అయిందని మీ గ్రామంకి వచ్చాక మీ మొహాల్లో వెలుగులు చూసి నాకు అర్థమవుతుంది సూపర్ 6 సూపర్ హిట్ అని. అలాగే ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు నా హయాంలో, మన కూటమి హయాంలో తప్పకుండా చేస్తాము. మా కూటమి ప్రభుత్వం ఉండేదే
పేదల కోసం వాళ్ళ అభ్యున్నతికి అభివృద్ధి చెందాలని ఇవాళ కూటమి ప్రభుత్వం అలాగా ముందుకెళ్తుంది. ఆ ఆలోచనతోటి వాళ్ళకి ఎప్పుడు అండగా నిలబడాలనే ఆలోచనతోటి మేము ముందుకెళ్తున్నాం. అందుకు కారణంగానే ఇవాళ మీ ఊర్లో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. మీరు మాకు స్వయంగా వచ్చి మీ అప్లికేషన్లు ఇస్తే అక్కడే అవుతాయి పనులు, అక్కడే అయిపోతే కొన్ని లేట్ అయినా సరే తప్పకుండా అయ్యేటట్టు మేము టేకప్ చేస్తాం. ఎమ్మెల్యేగా నేను టేకప్ చేస్తాను ఆ పనులు కూడా. అలాగే మీ హౌసింగ్ కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ రిక్వైర్మెంట్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ నేను అతనికి కలెక్ట్ చేసుకోమని చెప్పాను. గవర్నమెంట్ ఎప్పుడైతే కొత్త పెన్షన్లు పెడతారో తప్పకుండా మీ పేర్లన్నీ నా దగ్గరకు చేర్చిన పేర్లన్నీ కూడా నేను తప్పకుండా పెడతాను. పార్టీకి అతీతంగా వీళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టారని కాకుండా పార్టీకి అతీతంగా నేను మీ పేర్లన్నీ పెట్టేస్తాను. అలాగే హౌసింగ్ సైట్ కూడా నాకు పార్టీతోటి పని లేదు. మన ప్రజలు మన తుని కాన్స్టిట్యున్సీ ప్రజలు, మన కోటనందూర్ మండలం ప్రజలు, మన అల్లిపూడి ప్రజలు అని ఒకే ఒక ఆలోచనతోటి తప్పకుండా మీ పేర్లన్నీ పెట్టేస్తా. మీ పేపర్ నా దగ్గర ఉంటే సరిపోతుంది. ముందు అందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన ప్రజా దర్బార్లో మన తుని నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారు పాల్గొనడం జరిగింది. ఎంతోమంది ప్రజలు ఇచ్చేసి ఈ కార్యక్రమానికి వాళ్ళ సమస్యలను మేడం గారికి చెప్పుకోవడం జరిగింది. మేడం గారు ఎంతో ఓపికగా విని వాళ్ళ సమస్యలను విని వాటిని పరిష్కార దిశగా అధికారులకు చెప్పడం జరిగింది. వాళ్ళ ఇచ్చిన సమస్యల్లో ముఖ్యమైన ఒకటి కాలువ రిటైనింగ్ వాల్ గురించి ఇచ్చారు. దానికి ఆల్రెడీ మేడం గారు పంచాయతీరాజ్యాలకు చెప్పడం జరిగింది. వాళ్ళ గ్రాంట్ కూడా ఇమ్మీడియట్గా మనకి రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఎస్సీ కాలనీ 2-1ని కలపడానికి ఇప్పటి వరకు ఉన్న చిన్న బ్రిడ్జ్ సరిపోవట్లేదని ప్రజలందరూ కోరడంతో మేడం గారు ఆ బ్రిడ్జిని ఎక్స్టెన్షన్ చేసి రెండో బ్రిడ్జ్ కింద పెద్దది కొద్దిగా వెడల్పుగా 4 వీలర్స్ వెళ్ళే విధంగా చేస్తానని చెప్పి మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత మన రైతుల కోసం ఈ రోడ్డు ఒకటి సరిగా లేదని చెప్పారు మేడం గారికి. దానికి కూడా రేపు వచ్చి 5th ఫేజ్లో మేడం గారు నిధులు సమకూర్చి మన ఊరు గ్రామం అభివృద్ధికి మేడం గారు కృషి చేస్తానని చెప్పారు. ఇంకా ఎంతోమంది పెన్షన్స్ గురించి తర్వాత హౌసింగ్ గురించి అనేసి చాలామంది వివిధ అప్లికేషన్స్ వచ్చాయి. వాటన్నింటినీ కూడా త్వరలో గవర్నమెంట్ ద్వారా పథకం ద్వారా మనకి ప్రజలకి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ సమకూర్చానని చెప్పేసి మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత దివ్యమైన విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు, కుటుంబ నాయకులకు, అలా జనసేన నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అల్లిపూడి గ్రామంలో గౌరవనీయులైన శ్రీ యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు ప్రభుత్వ విప్పు మన తుని ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు మేడమ్మ గారి ఆధ్వర్యంలో అల్లిపూడి గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కోటనందూరు మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు మరియు గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో అర్హులైన వారందరికీ కూడా పెన్షన్స్, అలాగే స్థలం లేని వాళ్ళకి స్థలము, గృహం లేని వాళ్ళకి గృహము, అలాగనే డ్రైన్ లేని వాళ్ళకి డ్రైన్లు, అలాగే సీసీ రోడ్లు మరియు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 4 పెద్ద పనులను మాకు చేస్తామని చెప్పేసి ఈ యొక్క ప్రజా దర్బార్లో మేడం గారు హామీ ఇచ్చారు. అది మొదటగా ఆ 2 ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి ఒక చిన్న బ్రిడ్జి ఒకటి ఉంది, దాన్ని పెద్దగా చేస్తామని చెప్పేసి ఒకటి ఇచ్చారు. తర్వాత కాలువకి వాల్ కడతామని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అల్లిపూడిలో ఉన్నటువంటి బుల్బా గారు మరియు రుతల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా ఘన విజయంగా గ్రామ ప్రజలు మరియు వాటర్ మహర్షులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అంత జయప్రదం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వారందరికీ కూడా మా హృదయపూర్వక బుల్బా గారి తరఫున, మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం.